Welcome to day one of my charcoal sketch. हमने वही लगाया दिल जहां दिल लगाना मना था. ఎందుకు ఇంకా లేట్, చలో ఫుల్ వీడియో చూద్దాం దీని యొక్క మేకింగ్ ప్రాసెస్. డూ సబ్స్క్రైబ్. ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి పేపర్ టేప్ని స్టిక్ చేయి. ఆ తర్వాత నెక్స్ట్ మధ్యలో ఒక స్క్వేర్గా పేపర్ టేప్ పెట్టేసి. పేపర్ టేప్ ఎందుకు పెడుతున్నామంటే చార్కోల్ ఆర్ట్ కదా. ఈ చార్కోల్ ఆర్ట్కి వైట్ టేప్ ఆర్ ఎనీ ప్లాస్టర్ లేదనుకో ఒక పెద్ద తలనొప్పి. ఎందుకో ముందు తెలుస్తుంది మన ఆర్ట్ చూసేటప్పుడు. సో ఇలా నేను ఫస్ట్ స్టార్టింగ్లో పేపర్ను ఇలా స్క్వేర్గా పేపర్ టేప్ చేసి దాని మధ్యలో ఒక ఫ్లవర్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఏంటంటే ఈ ఫ్లవర్ ఆర్ట్ వేసేటప్పుడు ఫ్లవర్ మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్లవర్ మొత్తం వైట్. ఆ వైట్ ఫ్లవర్కి ఏమాత్రం చిన్న బ్లాక్ పౌడర్ దానిపైన పడినా ఇక అది వర్క్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి చూసుకొని చేయాలి ఎందుకైనా. అది ఈ చూసుకోకుండా మిస్టేక్తో ఈ పనులు మాత్రం కావు. కాబట్టి ఏదేమైనా నీట్గా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే ఒక గ్రాఫైట్ పెన్సిల్ తీసుకొని మెకానికల్ పెన్సిల్ తీసుకొని ఆ మెకానికల్ పెన్సిల్తోని కంప్లీట్గా అవుట్లైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మన చార్కోల్ పెన్సిల్తోని అవుట్లైనింగ్. సో ఇందులో చెప్పేటప్పుడు ఏంటంటే చార్కోల్ చేసే వాళ్ళకి మీ హ్యాండ్తోనే పని ఎక్కువ. ఏ పెన్సిల్తో కూడా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అవుతుంది. సో నీట్గా చార్కోల్తో బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ చేసి కంప్లీట్గా బ్లాక్ చేసిన తర్వాత కంప్లీట్గా బ్లాక్ చేసిన తర్వాత ఇక నీకు వస్తుంది. సో మీ ఫింగర్స్ ఇంపార్టెంట్. ఫింగర్స్ రఫ్ ఉండాలి, అస్సలు స్వెట్ రావద్దు చార్కోల్ యూజ్ చేసేటప్పుడు. సో ఇక్కడ నేను యూజ్ చేసే చార్కోల్ సాఫ్ట్ చార్కోల్. ఓకే, ఈ సాఫ్ట్ చార్కోల్ నీకు డార్క్నెస్ బ్లాక్ ఇస్తుంది కాబట్టి యూజ్ చేయి. పెన్సిల్తో చేసేటప్పుడు ఏముంది, కొంచెం చార్కోల్ని షార్ప్ చేస్తూ ఉండాలి. కొంతమందికి అనిపిస్తుంది చార్కోల్ని షార్ప్ చేస్తున్నా కానీ ఆ చార్కోల్ బ్లేడ్ విరిగిపోతుందని. సో పెన్సిల్ ఫాల్ట్ కాదు కాబట్టి కొంచెం మీరు
ఏదైతే ఆ చార్కోల్ పెన్సిల్ ఉంటుందో దాన్ని మీరు బ్లేడ్తోని కట్ చేయండి. అంటే దాని యొక్క లేయర్ బై లేయర్ మీరు షార్ప్ చేస్తున్నట్టయితే మీకు నేను ఎలా అయితే చేస్తున్నానో నా పెన్సిల్ ఎలా అయితే షార్ప్గా ఉందో అలా వస్తుంది. ఓకేనా? సో దాని యొక్క వీడియోని మీకు చేస్తాను ఎలా షార్ప్ చేసుకోవాలో, కాబట్టి చూసుకోండి. ఎందుకంటే లిడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇప్పుడు మనం చార్కోల్ యూజ్ చేస్తున్నామంటే అది హీట్కి ఏదైతే షార్ప్నర్ ఉంటుందో దాని యొక్క షార్ప్నెస్ కూడా పోగొట్టుకుంటుంది. కాబట్టి ఎక్కువ షార్ప్నర్లో యూజ్ చేసినా కానీ నో యూస్, మీకు లిడ్స్ విరిగిపోతాయి. ఎందుకంటే దాని యొక్క లిడ్ అనేది చాలా లావుగా ఉంటుంది. కాబట్టి బెటర్ టు దాంట్లోకి షార్ప్నర్ యూజ్ చేయకుండా బ్లేడ్ యూజ్ చేసి షార్ప్ చేయండి. ఓకే. మళ్ళీ ఇంకొకటి, ఫింగర్ అనేది ఎక్కడైతే మనము అవుట్లైనింగ్ దగ్గర షేడింగ్ చేస్తున్నామో కొంచెం అక్కడ స్కిప్ చేసేయండి. ఎందుకంటే చిన్న చిన్న ప్లేసెస్లలో కూడా ఫింగర్ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. చిన్న ఫింగర్ యూజ్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీ ఫింగర్కి ఉన్న చార్కోల్ పౌడర్ కూడా ఆ వైట్ స్పేస్ ఏదైతే ఉందో అందులో ఈ పౌడర్ అనేది ఫిక్స్ అవుతుంది. మళ్ళీ ఎరేజ్ చేసేటప్పుడు ఎరేజ్ అవుతే బాగుండు, కాకపోతే అది ఇక వర్క్ పోయినట్టే. ఓకే. తర్వాత నేను వచ్చేసి ఏం చేసిన అంటే ఇక సెంటర్లో ఉండే ఈ షేడింగ్ లైన్స్, ఈ ఫ్లవర్ యొక్క అవుట్లైనింగ్ని సాఫ్ట్ పెన్సిల్తో కాకుండా హార్డ్ పెన్సిల్తో చేశాను. హార్డ్ పెన్సిల్తో చేస్తే ఏమవుతుందంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, హార్డ్, సాఫ్ట్, మీడియం ఇవేంటని. హార్డ్ పెన్సిల్స్ని ఎక్కువ ఏ ప్లేస్లో యూజ్ చేయాలో కూడా అందరికీ ఐడియా రాదు. కాబట్టి ఎక్కడైతే మనకు ఈ నేనైతే ప్రజెంట్ ఈ ప్లేస్లో అయితే యూజ్ చేశాను ఈ ఫ్లవర్కి కొన్ని డీటెయిలింగ్ లైన్స్ కోసం. ఓకే. నాకు కూడా ఎక్కువ సాఫ్టే యూజ్ అవుతుండే, హార్డ్ అండ్ మీడియంని వీటిని స్కిప్ చేస్తాను, వీటిని యూజ్ చేయను ఎక్కువ. మొత్తం సాఫ్ట్తోనే పనిచేస్తాను. ఎప్పుడైతే ఇక డీటెయిలింగ్ లైన్స్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్న టైంలో హార్డ్, మీడియం యూజ్ చేస్తాను. డిపెండ్స్ అపాన్ పేపర్. హార్డ్ని కూడా పేపర్ పైన కరెక్ట్ వాడలేమనుకో, సో పేపర్ యొక్క లేయర్ కూడా లేసిపోద్ది. కాబట్టి చూసుకో. అండ్ ఇలా నీట్గా అవుట్లైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం షేడింగ్ని నీట్గా చేసేసుకోవాలి బ్రషెస్తోని. నేనైతే ఒక బ్రష్ ఇంతకుముందు చూసే ఉంటారు మీరు, ఆ బ్రష్తో చేసేటప్పుడు. సో ఆ బ్రష్తో మీరు యూజ్ చేసి షేడింగ్ని నీట్గా కంప్లీట్ చేసి ఆ తర్వాత అవుట్పుట్ అనేది మీకు సెట్ అవుతుంది. సో దీంట్లో కొన్ని షేడ్స్, ఫ్లవర్ అనేది వైటే బట్ దాంట్లో షేడ్ ఫామ్ అవుతుంది. సన్ రైజ్ ఏదైతే లైట్ ఉంటుందో దాని యొక్క షేడ్, ఆ షేడ్ని తీయాలంటే ఏం లేదు, జస్ట్ ఒక బ్లెండర్ తీసుకోండి. ఆ బ్లెండర్తో జస్ట్ నీట్గా షేడ్ చేయండి, సరిపోద్ది. ఆ షేడ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత నీట్గా మళ్ళీ సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ని యూజ్ చేసి కొంచెం డార్క్ హైలైట్స్ ఇచ్చి ఫ్లవర్ని మొత్తం కంప్లీట్ చేసుకో. చూడు, సేమ్ అంతే. సేమ్ సెంటర్లో మనం కొన్ని డాట్స్ పెట్టేసి దాని యొక్క అవుట్లైన్ని నీట్ లేయర్ బై లేయర్ స్టెప్ బై స్టెప్ అప్లై చేసేసుకొని జస్ట్ ఆ తర్వాత బ్రష్ని యూజ్ చేసి షేడ్ కంప్లీట్ చేస్తే చాలు. ఈజీగా మన ఫ్లవర్ సింపుల్గా అయిపోద్ది. బట్ కొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది కొత్త వాళ్ళకైతే, చార్కోల్ యూజ్ చేసేవాళ్ళు. సో రెగ్యులర్గా చార్కోల్స్తో ఆర్ట్స్ చేసే వాళ్ళకైతే ఈ ట్రిక్ అయితే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చేయడం ఎలా అని చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ అవుతారు. బట్ వాళ్ళకి అయింది పర్ఫెక్ట్ అవుట్పుట్ అని చెప్పి రాదు. ఓకే. సో ఇది చూసుకోవచ్చు. ఇది నేను వచ్చేసి యూజ్ చేసినప్పుడు ఆల్రెడీ చార్కోల్ పౌడర్ దానికి ఉంది, సో మీకు అట్లా డార్క్ బ్లాక్ వస్తుంది. ఓకేనా. నేను నార్మల్గా మీకు చూపించడానికి పేపర్ కానీ యూజ్ చేసాను, బట్ సపరేట్గా పేపర్ యూజ్ చేస్తే వేరే ఉంటుంది. ఓకే. సో లాస్ట్కి వచ్చేసి మన అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. Do subscribe.